నేను పానీపూరి పర్సన్, నేను మసాలా పూరి పర్సన్. రెయిన్ నైట్ పానీపూరి ఫస్ట్ పార్ట్ అంటే ఇది నా లైఫ్లో. ఇలాంటి టైంలోనే క్రేవింగ్స్ వస్తాయి మనకి. ఐస్ క్రీమ్ కనిపిస్తుంది, పానీపూరి కనిపిస్తుంది, ఇంకేవేవో కనిపిస్తాయి. అడ్డమైన చెత్త అంతా తినే అలవాటు ఉండి ఇట్లా తినకుండా ఉండాలంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నిజంగా. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 9 o'clock అవుతా ఉంది నైట్. 9 o'clock. ఈ టైంలో పానీపూరి కావాలంట. మళ్ళీ వర్షం బయట విపరీతంగా పడుతుంది, అయినా కూడా పానీపూరి తినాలి. వచ్చి పానీపూరి తీసుకొని నేను మసాలా పూరి తీసుకొని తింటున్నాం. ఇది దా సర్ప్రైజ్. బట్ ఇట్స్ గుడ్. తన పానీపూరి తనే తినేసింది, నా మసాలా పూరి కూడా తినేస్తా ఉంది. అదే సర్ప్రైజ్. ఏంది ఏదో మా ఆయన కన్ఫెస్ చేస్తాడంట, వినండి మీరు కూడా. ఏం లేదు, నేను వచ్చిన రోజు నుంచి, నేను లండన్ నుంచి ఇండియాకి వచ్చిన రోజు నుంచి నన్ను బయట తీసుకొని పోలా అంటా ఉంది. సరే ఓకే పోదాం బయట అని చెప్పేసి రాత్రి 9 గంటలకు పానీపూరి తినాలని చెప్పి నేను తొడకొచ్చాను. పానీపూరి అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలండి. అడిగాను బయట జపాన్ కి తీసుకెళ్ళు, థాయిలాండ్ కి తీసుకెళ్ళు, లేకపోతే అక్కడెక్కడో ఇంకేదో ప్లేసెస్ గుర్తు రావట్లేదు టైంకి, అక్కడ తీసుకెళ్ళానా. బయట వర్షం పడుతుంది, ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటారు ఎవరైనా? నేను తింటాను కదా, నేనే కదా, నాలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా తింటారు. మీరు కామెంట్ లో తెలపండి ఎవరు తింటారో ఎవరు తింటారో. అందరూ తింటారు. నేను చెప్పినానా? వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడే తినేసి వచ్చాం అనుకోండి, బట్ ఐస్ క్రీమ్ తినే వాళ్ళ రొమాంటిక్ ఫీల్. జలుబు కోసం ముళ్ళుని ముళ్ళతోనే దిమన్నారు పెద్దోళ్ళు. అందుకే జలుబు వచ్చినప్పుడు ఇలాంటి తింటేనే జలుబు తగ్గుతుంది. అందుకే పెద్దోళ్ళు తింటారు. మీరు కూడా తినండి. ఇంకోటి ఇది ఒక్కటే తింటే బాగుంది, అది కూడా టేస్ట్ చేయాలి కదా, అన్నీ టేస్ట్ చేయాలి లైఫ్లో. కొంచెం పురుగుల మంది ఎలకండి ముందు కాదు, అట్లాంటివి కాదు, ఫుడ్ ఐటమ్స్ అని చెప్పింది. ఎవరు కంగారు పడకండి. ఇది నాది, ఇది తంది పెరుక్కుంది. అంటే దీనికంటే అది కొంచెం బాగుంది టేస్ట్. నువ్వు కావాలని తెచ్చినావు. ఇది ఇది చింపేనా రెడ్ వెల్వెట్. అదే బాగుంది, కొంచెం పెట్టు. సాడిస్ట్ నాకు కూడా రాదు అది. ఇట్స్ మై. సరే ఇంకో తెలిసి ఇచ్చేవా? దట్స్ గుడ్. ఇంకోటి కొనడం కంటే తినేది ఇవ్వడం బెటర్. బాగుంది ఇది. ఇండియాలో ఐస్ క్రీమ్స్ ఏ ఐస్ క్రీమ్ అయినా బాగుంటుంది. అరుణ్ ఐస్ క్రీమ్ వాడికి గుడి కట్టినా తప్పలేదు. ఐస్ క్రీమ్ లవర్స్ కోసమే ఎన్ని ఫ్లేవర్స్ పెట్టాడు, ఎన్ని రకాలు పెట్టాడు. వాడేదో కలుపుతున్నాడు దీంట్లో, ఏం కలుపుతున్నాడు అర్థం కావట్లా. ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలుపుతున్నాడు జనాల మీద. నాకు తెలుసు అది తప్ప ఇంకేదో కలుపుతున్నాడు. మనకు కాంట్రవర్సీ వద్దు. జై బోలో అరుణ్ ఐస్ క్రీమ్స్ కి. టూ గుడ్. నాకు ఇలా అయిందని కూడా కొంచెం బాధేసింది, కానీ మరీ అంత ఏమనిపించలేదు. కానీ ఈ ట్యాబ్లెట్ మింగే రోజు ప్రతిసారి ఒక బాధ వేస్తుంది నాకు. ఏంటంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ముందు 3 గంటలు, వేసుకున్న తర్వాత 3 గంటలు నేనేం తినకూడదు. నోరు కట్టేసుకొని ఉండాలంటే చాలా బాధ వేస్తుంది. పర్టికులర్గా
ఈ 3 డేస్గా రోజు ఇలా బయట వస్తున్నాను. ఇంట్లో ఉండి ఉండి కొంచెం హెడేక్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇట్లా బయట వస్తున్నాను టౌన్లోకి. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా ఇప్పుడు 5 o'clockకి. ఇంకా 3 hours నేను ఏం తినకూడదు. ఇంత సాడెస్ట్ పార్ట్ అంటే ఇది నా లైఫ్లో. ఇలాంటి టైంలోనే క్రేవింగ్స్ వస్తాయి మనకి. ఐస్ క్రీమ్ కనిపిస్తుంది, పానీపూరి కనిపిస్తుంది, ఇంకేవేవో కనిపిస్తాయి. అడ్డమైన చెత్త అంతా తినే అలవాటు ఉండి ఇట్లా తినకుండా ఉండాలంటే